హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో శివుడికి ఎంతో ఇష్టంగా నైవేద్యంగా పెట్టే కందగడ్డ అండి. కొందరు మొరంగడ్డ అని కూడా అంటారు. సో ఇదైతే నేను ఎట్లా చేసిన అనేది ఒకసారి వీడియోలో చూడండి. ముందుగాల ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నైవేద్యం కోసం నేనైతే కేజీ తీసుకున్నా. ఇది కొంచెం ఇసుక ఉంటుంది కదా, దీంట్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం మంచిగా. ఇదంతా మట్టి అంతా పోయేలాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మొత్తం ఇదైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నా మొత్తము. ఇది చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, వీటిని నేను బెల్లంలో వేసి చేద్దాం అనుకుంటున్నా. అది కూడా చాలా బాగుంటుంది బెల్లం వేసి చేస్తే. సో పెద్ద పెద్దవేమో ఆవిరి మీద ఉడకబెట్టి, చిన్న చిన్న ఏమో బెల్లం వేసి చేద్దామని చెప్పి ఇవైతే సపరేట్ చేసిన నేను. సో ఇందులో కొద్దిగానైతే బెల్లం వేసుకుందాం మనం. ఈ విధంగా బెల్లం వేసుకొని దీంట్లో కొద్దిగా కొంచెం టేస్ట్ ఉండేలాగా కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటాను నేను. ఒక పావు టేబుల్ స్పూన్ కొద్దిగా అంతే. అది వేసుకొని మొత్తం అయితే ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో, కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇట్లా చిన్నగా మంట పెట్టి ఉడకబెట్టుకోవాలి, అదే ఉడుకుతుంది ఇక. సో ఇది కూడా కొంచెం వాటర్ వేసి మీద మూత మీద వాటర్ పోసుకోవాలి. ఆవిరి మీద ఉడకబెట్టాలి కదండి ఇది వాటర్లో వేసి ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదు, అంత బాగా ఉడికిపోయి చాలా మెత్తగా ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడు కొంచెం కలుపుకుందాం మనము. మొత్తము బెల్లం అనేది మొత్తం ముక్కలకు కలిసేలాగా మంచిగా ఇట్లా కింద మీద మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇట్లా కలుపుకోండి, కొద్దిగా బెల్లంలో కలిసేలాగా. అదే ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుందండి బెల్లంలో. సో ఇదైతే కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒకసారి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది ఎట్లుందో చూద్దాం పరిస్థితి. తీసి చూడండి, ఇప్పుడిప్పుడే కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది. వీటన్నిటిని అయితే ఒకసారి అయితే మళ్ళీ మనం టర్న్ చేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్కటి ఇప్పుడే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టినా కదా, అంత వేడిగా ఏం లేదు. కొంచెం ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూసేలాగా వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటే కొంచెం టేస్ట్ రాదు. ఆవిరికి మగ్గించుకుంటే పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది ఈ కందగడ్డ అనేది. శివుడికి ఎంతో ఇష్టంగా నైవేద్యంగా పెడతారండి శివరాత్రి రోజు. ఇది కానీ ఖర్జూర కానీ వీటితోనే ఒక్క పొద్దు ఇడుస్తారు. సో ఇదైతే కంప్లీట్గా ఉడికిందండి. చూసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాము ఎలా ఉడికిందో. ఒకసారి అదే స్పూన్తో ఒకసారి ఇట్లా అంటే చూడండి ఎంత బాగా ఉడికిందో. పర్ఫెక్ట్గా ఉడికింది, పొడి పొడిగా. బాగా ఉడికితే టేస్ట్ ఉండదు, అంత ముద్దలాగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇది చూడండి ఎలా ఉడికిందో. ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. ఇది కూడా ఆవిర్లు పొగలనే బయటకు వస్తున్నాయి చూడండి. ఆవిర్లు ఎంత మంచిగా వస్తుంది, ఉడికింది పర్ఫెక్ట్గా. సో ఇదండి, ఎంత బాగుంది కదా. మీరందరూ చేయడం వచ్చా అండి? మీరైతే ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎట్లా ఉడకబెడతారో. మేమైతే ఆవిర్ల మీద ఇట్లా ఉడకబెడతాము. ఈ రెండు విధాలుగా చేసుకున్నాం. ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అనేది. ఇంకొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయనతో కంప్లీట్గా ఉడికిపోతుంది ఆవిరికి. ఇంతకు మించి ఎక్కువ ఉడకబెట్టుకోవద్దండి. ఇట్లయితేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇట్లనే ఈ విధంగా ఉడకబెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందండి, మీరు కూడా ఇలాగే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. అందరికీ ఒక్క పొద్దున్న వాళ్ళందరికీ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయండి దేవుడికి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఓకే, బాయ్ బాయ్.